మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రభుత్వానికి ఒక సవాల్ విసురుతున్నారు. దమ్ముంటే తిరుమల లడ్డూపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. కుట్రపూరితంగా లడ్డూ వ్యవహారాన్ని వివాదం చేస్తున్నారు అన్నారు కాకాణి. నెయ్యి కల్తీ జరిగిందని నిరూపించగలరా అని క్వశ్చన్ చేస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల్ని డైవర్ట్ చేయడానికి తెరపైకి ఈ లడ్డూ వివాదాన్ని తీసుకొచ్చారు అంటున్నారు కాకాణి. ఎందుకంటే ప్రభుత్వ వైఫల్యాలు, వరదల్లో మనుషులు చనిపోయారు, వీటి నుంచి బయటపడడానికి రకరకాలైనటువంటివి ఉన్నాయి. కాబట్టి ఉద్యోగాల జీతాలు కత్తిరించారు. దీనికి సంబంధించినటువంటి స్టీల్ ప్లాంట్ని అమ్మేశారు. దానికి అనుబంధంగా ఉన్నటువంటి కంపెనీని అమ్మేశారు. స్టీల్ ప్లాంట్ని అమ్మేటువంటి ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వ వైఫల్యాల మీద, మీరు చేసినటువంటి అరాచకాల మీద ప్రజల దృష్టి మరల్చడానికి వెంకటేశ్వర స్వామిని వాడుకొని ఇటువంటి పనులు చేయడం సరికాదు. కాబట్టి నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు నిజంగా దేవస్థానం యొక్క ఖ్యాతిని, శ్రీవారి ప్రఖ్యాతిని పెంచాలి, హిందువుల మనోభావాలను గౌరవించాలి, వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలను గౌరవించాలనేటువంటి నీతి నిజాయితీ నీకు ఉంటే కనీసం ఆయన ప్రతిష్టను దిగజార్చకుండా మొక్కుబడిగా ఏదో సిట్ లాంటిది నీ ఆధ్వర్యంలో వేసేటువంటి కంపెనీల మీద దాన్ని వేసి దాన్ని ఏదో మసిపూసి మారేడికాయ చేయకుండా సిబిఐ లాంటి దానికి కానీ, లేదా జ్యుడిషియరీ ఎంక్వైరీ సిట్టింగ్ జడ్జి, సుప్రీంకోర్టు, హైకోర్టు సిట్టింగ్ జడ్జిల చేత కానీ విచారణ చేయించి వాస్తవాలు వెలికితీస్తే బాగుంటాయి తప్ప ఈ 2-3 రోజుల ప్రచారంలోనే ప్రజలకు సంబంధించి అత్యంత దిగజారిపోయినటువంటి వ్యక్తిగా ఎన్ని రకాలైనటువంటి కుట్రలు కుతంత్రాలు చేసినా సరే ఇది చంద్రబాబు నాయుడు కుట్రలో భాగం అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. నేను మరలా అడుగుతున్నా, నీకు దమ్ము ధైర్యం ఉంటే ఈరోజు దాని గురించి మాట్లాడడం వదిలిపెట్టి స్వామివారి ప్రసాదంలో ఇదిగో ఈ అవశేషాలు కనిపెట్టామని చెప్పి రుజువు చేసేటువంటి దమ్ము ధైర్యం నీకుందా అని చెప్పి సవాల్ విసురుతూ ఎక్కడైనా వెంకటేశ్వర స్వామి ఖ్యాతిని, ప్రఖ్యాతిని, తిరుమల తిరుపతి దేవస్థానానికి ప్రపంచవ్యాప్తిగా ఉన్నటువంటి ఆ ఆదరణ, అభిమానాన్ని తరగనీయకుండా చర్యలు తీసుకుంటావు. అటువంటి బుద్ధి నీకు భగవంతుడు వెంకటేశ్వర స్వామి ప్రసాదించాలని చెప్పి కోరుకుంటున్నా. ఓం నమో వెంకటేశాయ.